మనమున్నాము. వీరు కన్న బిడ్డ 13 సంవత్సరముల బిడ్డ ఇండ్ల తిరి ప్రాణాలు కోల్పోయిన ప్లేస్కి వచ్చున్నాము. చాలా బాధాకరంగా ఉన్నాడు కన్న తండ్రి. ఇక్కడ ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రమాద స్థలంకి ఎవరైతే ఇక్కడ నీళ్ళల్లో పడి ప్రమాదశాత్తు వీళ్ళ పాప చనిపోయిందో ఆ ప్రమాద స్థలానికి మనం వచ్చున్నాము. ఈయన మాటల్లో ఈ ప్రమాద తీవ్రత ఏ విధంగా జరిగిందనేది మన వాళ్ళ తండ్రి మాటల్లో తెలుసుకుందాము. ఏముండి ఇది చాలా బాధాకరం. ఇది విషయము అది ఈ కాలనీ కూడా గ్రామ ప్రజలంతా చాలా విషాదకరమైన సంఘటన చాలా రోధిస్తున్నారు. ఇది ఎలా జరిగిందండి? ఇది అక్కడ జాడిస్తున్నారు గొడ్లు. అదే ఇక్కడ మీరు చూడొచ్చు. అక్కడ బట్టలు ఉతుకుతున్నారు. ఆయన జాడిస్తే గుంటలో పడింది. మా ఇద్దరు పాపలు గుంటలో పడ్డారు. అని ఒక పాపం తేలిపింది, ఒక పాపం అసలు నెలలో కొట్టుకుని వచ్చేసింది. ఒక పాప ఏమో అక్కడ గ్రామస్తులు కాపాడేటప్పుడు ఎక్కడికి వచ్చేలాగా పాపను పట్టేశారు గ్రామస్తులు. విషయం తెలియగానే ఇక్కడే అమ్మాయిని పాపను బట్టి ఇంకో పాపని ఎత్తుకెళ్ళక ఒక పాపని అసలు మునగల్లో మునిగేసింది, వెళ్ళిపోయింది నెలని. మీ పాప మీ పాప అయితే ఇక్కడ ఈ నెలల్లో వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ బ్రిడ్జి కింద నుంచి వెళ్ళిపోయింది. ఇటు మీరు చూడొచ్చు. ఇక్కడ ఇదే బ్రిడ్జి. ఈ బ్రిడ్జి కింద నుంచి అక్కడ నుంచి ఇదో అక్కడ చూడొచ్చు. ఒకసారి జిమ్ చేయండి. అక్కడ ఆ బట్టలు ఉతికే ప్లేసు. ఈ కాలువ మామూలుగా ఈ నీళ్లు ఎప్పుడు ఎట్టే ఉంటాయి? ఏదైనా పెరిగిందా? తగ్గుతాయి, నీళ్లు తగ్గుతాయి. ఫాస్ట్ వాడుతుంది నీళ్ళు, ఇంకా ఫాస్ట్ గా. ఇది కొంచెం ఎక్కువ నీళ్లు రావడంతో అక్కడ బట్టలు ఉతకత ప్రమాదశాత్తు ఇద్దరు ఆడపిల్లలు ఒక్కొక్కరికి వాళ్ళకి 13 సంవత్సరములు ఇక్కడ కాలు జారి ఇక్కడ ఈ నీళ్ళలో కొట్టుకొని రావడం, ఒక పాపని స్థానికులు రక్షించడం, వీరు పాపనైతే రక్షించలేకపోయారు. ఇక్కడే ఇదే నీళ్లు పారుతా వచ్చి ఈ బ్రిడ్జి కింద నుంచి ఆ పాప ఇక్కడ ఇలాగా వెళ్ళిందని వాళ్ళ కన్న తండ్రి చెప్తున్నాడు. అన్న ఇక్కడ ఎంతవరకు పోయిన తర్వాత మీకు కనిపించింది పాప ఎత్తుకేటప్పుడు? పోయాం సార్, ఇటు పోయి మళ్ళీ వచ్చేసాం. మళ్ళీ అనేసి మళ్ళీ వరసకాలు నిలబడి జనం అనుభవారు. ఎంతమంది ఎత్తుకుంటారు? మొత్తం 20 మంది దాకా ఉన్నాం. 20 మంది ఎత్తుకారు. 20 మంది ఎత్తుకితే ఎంత టైంకి దొరికింది మీ పాప? 3:30కి దొరికింది. మామూలుగా జరిగింది ఎప్పుడు? ఎన్ని గంటలకి కొట్టుకొని పోయారు నీళ్ళల్లో వీళ్ళు? 2:30కి గొడ్లు చూసేదానికి వచ్చారు ఆడికి. 2:30 గంటప్పుడు మధ్యాహ్నం 2:30 గంటలప్పుడు మధ్యాహ్నం ఇంటికి వచ్చా అని భార్యని అడిగాను. సీరియస్ అంటే వరలో పోయింది, గొడ్లు అని చెప్పింది. నా భార్య కూడా వచ్చేసింది ఇంటి బయట. స్నానం చేసుకొని వచ్చేలాగా మా తమ్ముడు వచ్చి సిరి మునిగిపోయింది అని కాకేసి నన్ను కాకేసాడు అన్నాడు. అన్న ఆ తర్వాత చేయి కొడుకుని వరలోకి వచ్చింది సార్. నేను వరలోకి వచ్చేలాగా నేను కూడా దిగిన సార్ గుంటలో సెల్లో దీంట్లోకి ఎత్తుకాను. మీరు కూడా మా పాప పడుతున్నా ఎత్తుకాను. ఆడదాకా చూసుకుంటే ఎంతమంది 20 మంది నాకుని అందరు లైన్గా వేరు కాలు చుట్టూ దాంట్లో నేను కూడా ఎత్తుతున్నా. ఆయన మళ్ళీ వచ్చేసాం. ఆయన 2 నెలలు ఎక్కిస్తున్నారు, తీసుకెళ్ళిపోయారు ఆరోకాడికి. ఆయన 2 వాళ్ళు దింపారు, ఆడ పెట్టుకున్నారు. మా పాప ఆడ దొరికింది లాస్ట్ లో. ఇది విషయం. వాళ్ళ కన్న తండ్రి ఎవరైతే పాప 13 సంవత్సరాల పాప చనిపోయిందో ఆయన హృదయ చూడు ఎంతో బాధపడతా కొంచెం మనకి ఇక్కడ జరిగిన సంఘటన, జరిగిన తీవ్రత మనకి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మన తెలియజేసేది ఏమంటే, మన నిరుపేద యానాదుల్లో చైతన్యం లేక ఇది ఇక్కడ వీరు ప్రమాదశాత్తు ఇక్కడ బట్టలు ఉతకడానికి రావడం, ఇలా ఘోరాతి ఘోరంగా వీరు కన్నబిడ్డ చేతికి అందించిన బిడ్డ అక్కడ ప్రమాదశాత్తు ఈ నీళ్ళలో కొట్టుకుపోయి మరణించడం జరిగింది. ఇలాంటివి పునరావృతం కాకుండా పిల్లలు కన్న తల్లిదండ్రులు బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇలాంటివి కూడా గుర్తించాలి. ఇలాంటి ఎంత పెద్ద పారుదల కాలువకి ఈ బట్టలు ఉతికి పంపించడం, బిడ్డల పక్కన కన్న తల్లిదండ్రులు ఉన్నా కూడా
ఇలాంటి ప్లేస్కి వాళ్ళని తీసుకురావడం అంత మంచిది కాదు. పిల్లల్ని మాత్రం పెద్దలు రావచ్చు, కానీ పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటి ఈ పనులు చేపించడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడం మనం చూస్తున్నాము. దయచేసి పిల్లల కన్నా తల్లిదండ్రులు బిడ్డల పట్ల శ్రద్ధ వహించి వారిని స్కూలుకి పంపించి వారిని ఒకవేళ ఎక్కడ ఉంటున్నారని కూడా వాళ్ళ పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించాలి అని చెప్పి కూడా మేము ఒకసారి పిఎన్ యానాది మహానాడు తరఫున కూడా మేము అందరికీ కూడా మన నిరుపేద యానాదులకి ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళకి చైతన్యం లేక బిడ్డలను కంటున్నారు కానీ వాళ్ళ పట్ల శ్రద్ధ వహించుకోవడం వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దయచేసి గమనించండి. ఇలాంటివి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునరావృతం కాకుండా మీరు చూస్తున్నారు. వాళ్ళు ఆర్తనాదాలు మీరు అక్కడ చూస్తే వాళ్ళు గ్రామంలో చాలా బాధాకరమైన విషయం ఇది. ఇలాంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి పునరావృతం కాకుండా కన్న తల్లిదండ్రులు బిడ్డల పట్ల శ్రద్ధ వహించి వారిని చదివించి ఉన్నత స్థాయికి తీసుకోపోవాలని మా పిఎన్ యానాది మహానాడు తరఫున మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. సరే, అమ్మా, మేము పిఎన్ యానాది మహానాడు కమిటీ సభ్యులమే. ఏమవుతావు? నేను తల్లిని. అసలు ఏం జరిగింది మీ పాపకి? బట్టలు తిక్కుంటా ఉన్నాం మేడం. ఇంకొక ఆమె ఉంది, వాళ్ళ కూతురు మా కూతురు ఇద్దరు బట్టలు జాడిస్తా ఉన్నారు. ఆ బట్టలు జాడిపేటప్పుడు నీళ్ళల్లో కాలు జారి వెళ్ళిపోయారు. మేము బట్టలు ఉతుకుతా ఉన్నాం ఇటు తిరిగి. ఒక బిడ్డనేమో కాపాడుకోగలిగాము, ఒక బిడ్డనేమో కాపాడుకోలేకపోయాము. వాళ్ళ పాపను కాపాడాము. మా బాబు 13 సంవత్సరాలు పాప? 13 సంవత్సరాలు మేడం మా అమ్మాయికి. ఈ కూతురు. ఈమె కూతురా? మీ పాప? మేము పిఎన్ యానాది మహానాడు కమిటీ సభ్యులు. నిరుపేదలకి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అన్నీ చేపిస్తాం. నిత్య పోరాటం చేస్తున్నాము. మీకు ఏ సమస్యలు వచ్చినా మాకు చెప్పండి, మేము భరోసా కల్పిస్తాం. అసలు ఎట్లా చనిపోయింది? అదే మేడం, బట్టలు ఉతుకుని వెళ్ళి. ఏ కాలువ? ఇక్కడే మేడం, ఊరమ్మిడే. చాలా బాధాకర విషయం. బట్టలు ఉతుకుని వెళ్ళాము మేడం. ఆమెను ఇద్దరు పిల్లలు ఉన్నారు, మేమిద్దరం బట్టలు ఉతుకుతా ఉన్నాము. మేము జాడిస్తాంలే మా బట్టలు అన్ని పాట. సరేలమ్మాను వెనకాలే జాడిస్తున్నారు మేడం. మా వెనకాలే కాలు జారి పడిపోయినారు. నీళ్ళు బాగా స్పీడ్ గా వెళ్తుంది. అట్లా ఎట్లమ్మా బిడ్డల్ని? మీరు అంతే నిరుపేద యానాదులు అంటే ఇట్లాగే ఉంటారు, నిర్లక్ష్యంగా ఉంటారు. మీరు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారు? వీళ్ళు ఇంకా ఎక్కుతున్నారు ఆటంలో. మీకు బిడ్డల్ని నెట్ట చేసుకుంటున్నారు. మాకెంత బాధాకరంగా ఉంది తెలుసా? మేము చేసేది దేనికి? మీలో చైతన్యం తీసుకురావాలని చేస్తున్నాం. నిన్న మా దృష్టికి రావడంతో మేము వచ్చాము ఇక్కడికి. 13 ఏళ్ళ అమ్మాయిని ఎట్లా చేసుకున్నారమ్మా? మా ఇప్పుడు చనిపోయిన పాప మీ కూతురా, ఈమె కూతురా? మీ అమ్మాయా? మొత్తం ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఈ బాబు, ఆ పాప కదమ్మా. అది ఎలా జరిగిందమ్మా ఈ ప్రమాదం?
అదే సార్ మేము బట్టలు ఉతికేదానికి పోయాం సార్ ఆడికి. మేము ఇటు తిరిగి బట్టలు ఉతుకుతా ఉన్నాము. ఇద్దరు పాపలు బట్టలు జాడిస్తా ఉన్నారు. కాలు జారి వెళ్ళిపోయారు సార్. కాలు జారి లోపలికి కొట్టుకొని వెళ్ళిపోయారు. ఆ టైంలో మీరు రక్షించడానికి ఏమన్నా ప్రయత్నించారా? నేనేమో అక్కడే ఉన్నాను. ఈ అక్కమో వచ్చి అందరినీ అక్కడ రాయిపోతాళ్ళు పోస్తున్నారు దగ్గర పెద్ద పెద్దగారు నీళ్ళు బాగా ఫాస్ట్ గా వెళ్ళిపోతాం. వచ్చి కాపాడారు. మాకు భయం వేసిపోయింది. మేము వెళ్ళలేకపోయాం పిల్లల కాడికి. ఇంకా భయం వేసిపోయి ఇంకా పైకి ఎక్కి అటు పక్క వేరే వాళ్ళు పనిచేసే మగవాళ్ళు ఉంటే వాళ్ళందరిని అరిసేము. పెద్ద పెద్దగా ఏడ్చుకుంటూ అరిసేలేక అప్పుడు వాళ్ళు వచ్చి తీసేసారు. పాప ఏమో కనిపిస్తుంది సార్. పాప అసలు కనిపించలేదు సార్. అంటే ఇద్దరు కొట్టుకొని వెళ్ళిపోయారా? మీ పాపకి ఎంత వయసు ఉంటది? మా పాపకు కూడా 13 సంవత్సరాలు. వీళ్ళ పాపకి 13 సంవత్సరాలు. పెద్ద పిల్లకాయలు అయి ఉండి కూడా నీళ్ళలో ఫోర్స్ వల్ల కొట్టుకొని పోవడం జరిగింది. మీ పాప రక్షించగలిగారా? అమ్మాయి కనిపిస్తుంది సార్ నీళ్ళలో పై తల చేతులు కనిపిస్తుంది. ఈ పాప అసలు కనిపించలేదు. ఇప్పుడు తర్వాత హాస్పిటల్ తీసుకువెళ్ళారా మీ పాపను కూడా? పర్వాలేదు, తట్టుకుంది అక్కడే, నీళ్ళు గిల్లు తాకుండా కొంచెం పర్వాలేదు. అమ్మా ఇక్కడ స్థానిక ఎవరన్నా అధికారులు ఏమన్నా వచ్చారమ్మా? మండల ఆఫీస్ నుంచి ఏమన్నా ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ ఎవరన్నా అధికారులు వచ్చారా? ఈయన మీ భర్త అమ్మా? ఈయన ఏం పని చేస్తుంటాడు? కూలి పనులు చేసుకుంటుంటారు మామూలుగా. ఈ పొలం పనులకి మీరు ఇంటికాడే ఉంటారా? మీరు వెళ్తారా పనికమ్మా? నేను పాప ఉంటే వెళ్ళేదాన్ని సార్. ఆ పాపను చదివిస్తున్నారమ్మా? చదువుకుంటుంది సార్. ఇక్కడ చదివింది. సరేమ్మా, కొంచెం ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మన నిరుపేద యానాదుల్లో చైతన్యం లేక ఇప్పుడు చూసారా ఎంత పెద్ద బిడ్డలను పాంగొట్టుకుంటున్నారు. చిన్నపిల్లల కాడి నుంచి ఒకరని కాదు. అంటే మన ఏంటంటే అవగాహన లేక ఎక్కువ మంది పిల్లలకి అంటున్నాం. వాళ్ళని ఏ విధంగా రక్షించుకోవాలని తెలియకుండా చదివించుకోలేక ఇప్పుడు ఆ బిడ్డను చదివించుకొని ఉంటే మీరు ఈ ఘోరం జరిగి ఉండేది కాదు. వాస్తవం కాదు అది ఏమ్మా? ఇప్పుడు ఆ బిడ్డని ఏడన్నా ఏదైనా ఆశ్రమ, ఇప్పుడు మీరు చూసుకోలేకపోయిన ఆశ్రమ స్కూళ్ళల్లో వేసున్నా కూడా చదువుకుంటున్న వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది. ఇప్పుడు 5వ తరగతి అప్పుడు ఆపేశారా? ఆ బిడ్డనే ఆపేశారా? ఇంకా వాళ్ళకి చైతన్యం జ్ఞానం ఏం కలుగుతుంది? మీ దగ్గరే ఉండి ఏడవకమ్మా, కొంచెం ధైర్యంగా ఉండండి. ఇవి జరుగుతూ ఉంటాయి. మనం గుండె నిర్భరం చేసుకొని ఉండాలి. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ గ్రామస్తులకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇప్పుడు మనమున్నాము రైస్ మిల్లు ఎస్టీ యానాది కాలనీ, అల్లూరు మండలం, కావలి నియోజకవర్గం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వీరు పాప 13 సంవత్సరంలో వీళ్ళిద్దరూ అంటే ఇదే గ్రామానికి చెందినవారు గుడ్డలు ఉతకడానికి వెళ్ళి బట్టలు ఉతికేటప్పుడు ఆ కాలువలో కాలు జారి ఇద్దరు ఒకేసారి జారి పడిపోవడం. వీళ్ళు పాపనైతే స్థానికులు రక్షించగలిగారు. ఆమె పాపని రక్షించలేకపోయారు. వృద్ధాగా 13 సంవత్సరాలప్పుడు ప్రాణాలు పోగొట్టుకొని ఆమె కన్న తల్లి ఆమె ఆర్తనాదాలు ఆకాశాలు అంటుతున్నాయి. ఇక్కడ ఈ గ్రామస్తులంతా మేము చాలా బాధపడుతున్నారు. ఇక్కడంతా చూసాము. ఈ గ్రామం అంతా ఒక విషాదకరమైన వాతావరణం ఇక్కడైతే కలిగింది. ఎందుకంటే 13 సంవత్సరములు చేతికి అందించిన బిడ్డ, 13 సంవత్సరములు ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్న పాప కళ్ళ ముందర లేదు అని తెలుసుకున్న కన్న తల్లి కానీ గ్రామస్తులు కానీ చాలా హృదయ విహారగా అంటే చాలా బాధాకరమైన విషయంతో వీళ్ళు దుఃఖం చూస్తుంటే మీరు చూడవచ్చు. ఆమె ఆర్తనాదాలు ఇది చాలా బాధాకరం. ఇంకా మాకు
మీరు మీ తోటే తీసుకోబాకుండా చదివించుంటే ఈ పరిస్థితి రాదు కదా. ఇప్పుడు అమ్మాయికి 13 సంవత్సరాలు అన్నారు. శుద్ధంగా ఏ హాస్టల్లోనో ఏ కాలేజీలోనో జరిపించుంటే నిండు నూరేళ్ళ జీవితం బాగుండేది కదా. మీ నిర్లక్ష్యంతో అమ్మాయి ఇలా అయ్యింది. బాధపడుకో, మేము బాధపడుతున్నాం. వీరు రెక్కాడితే డొక్కాడని నిరుపేద యానాదుల కుటుంబం. చేతికి అందించిన పాప 13 సంవత్సరాల పాప ప్రమాదశాత్తు ఇక్కడ నీళ్లు అమ్మా, మేము యానాది మహానాడు కమిటీ సభ్యులమే. ఏమవుతావు? నేను తల్లిని. అసలు ఏం జరిగింది మీ పాపకి? బట్టలు తిక్కుంటా ఉన్నాను. ఇంకొక ఆమె ఉంది, వాళ్ళ కూతురు మా కూతురు ఇద్దరు బట్టలు జాడిస్తా ఉన్నారు. ఆ బట్టలు జాడిపేటప్పుడు నీళ్ళల్లో కాలు జారి వెళ్ళిపోయారు. మేము బట్టలు ఉతుకుతా ఉన్నాం ఇటు తిరిగి. ఒక బిడ్డనేమో కాపాడుకోగలిగాము, ఒక బిడ్డనేమో కాపాడుకోలేకపోయాము. వాళ్ళ పాపను కాపాడాము. మా బాబు ఏడవకమ్మా. ఎన్ని సంవత్సరాలు పాప? 13 సంవత్సరాలు మేడం. మా అమ్మాయికి ఇదిగో ఈ కూతురు. ఈమె కూతురా? మీ పాప? మేము పిఎన్ యానాది మహానాడు కమిటీ సభ్యులు. నిరుపేదలకి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అన్నీ చేపిస్తాం. నిత్య పోరాటం చేస్తున్నాము. మీకు ఏ సమస్యలు వచ్చినా మాకు చెప్పండి, మేము భరోసా కల్పిస్తాం. అసలు ఎట్లా చనిపోయింది? అదే మేడం, బట్టలు ఉతుకుని ఏ కాలువ? ఇక్కడే మేడం, ఊరమ్మిడే. చాలా బాధాకర విషయం. బట్టలు ఉతుకుని వెళ్ళాము మేడం. ఆమెను ఇద్దరు పిల్లలు ఉన్నారు. మేమిద్దరం బట్టలు ఉతుకుతా ఉన్నాము. మేము జాడిస్తాంలే మా బట్టలు అన్ని పాట. సరేలమ్మాను వెనకాలే జాడిస్తున్నారు మేడం. మా వెనకాలే కాలు జారి పడిపోయినారు. నీళ్ళు బాగా స్పీడ్ గా వెళ్తుంది వీళ్ళకి. ఎట్లమ్మా బిడ్డల్ని మీరు అందే నిరుపేద అనాథలు అంటే ఇట్లాగే ఉంటారు, నిర్లక్ష్యంగా ఉంటారు. మీరు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారు? వీళ్ళు ఇంకా రావటంలో మీకు
బిడ్డలు నేను ఎట్టు చేసుకుంటున్నారు, మాకెంత బాధాకరంగా ఉంది తెలుసా. మేము చేసేది దేనికి? మీలో చైతన్యం తీసుకురావాలనే చేస్తున్నాం. నిన్న మా దృష్టికి రావడంతో మేము వచ్చాము ఇక్కడికి. 13,000 అమ్మాయిని ఎట్లా చేసుకున్నారమ్మా? మీరు మీతోటే తీసుకోబాకుండా చదివించుంటే ఈ పరిస్థితి రాదు కదా. ఇప్పుడు అమ్మాయికి 13 సంవత్సరాలు అన్నారు. శుద్ధంగా ఏ హాస్టల్లోనో ఏ కాలేజీలోనో జరిపించుంటే నిండు నూరేళ్ళ జీవితం బాగుండేది కదా. మీ నిర్లక్ష్యంతో అమ్మాయి ఇలా అయ్యింది. బాధపడుకో, మేము బాధపడుతున్నాం. వీరికి జరిగిన అన్యాయాన్ని ఘోరాతి ఘోరం. వీరు ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఎవరైనా సరే వీరికి సహాయం చేయదలిసిన వెడల అడ్రసు రైస్ మిల్ ఎస్టీ యానాది కాలనీ, అల్లూరు మండలం, కావలి నియోజకవర్గం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా ఆ పట్రా కౌశల్యమ్మ గారు వీరికి తోచినంత సహాయం చేయడం జరిగింది. మీకు దయాగుణాలు కలిగి ఉన్నవారు ఇక్కడ ఈ కాలనీ సందర్శించి బాధితులను మీకు తోచినంత సహాయం ఏ రూపంలో అయినా ఆదుకోవాలని మా పిఎన్ యానాది మహానాడు తరపున కూడా మేము మీ అందరికీ ఒకసారి తెలియజేయడం జరుగుతుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఐటీడీఏ అధికారులు రైస్ మిల్లు ఎస్టీ యానాది కాలనీ సందర్శించి ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆమె ఆర్తనాదాలు చూస్తూ ఉంటారు. మీరు వాళ్ళకి ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని, వీరు రెక్కాడితే డొక్కాడని నిరుపేద యానాదుల కుటుంబం. చేతికి అందించిన పాప 13 సంవత్సరాల పాప ప్రమాదశాత్తు ఇక్కడ నీళ్లు రాకపోవడం కారణంతో బయటికి వెళ్ళి నీళ్లు తెచ్చుకొని బట్టలు ఉతకాల్సిన పరిస్థితి రావడంతో వీళ్ళు 13 సంవత్సరాల పాప ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వీరికి ఖచ్చితంగా ప్రభుత్వం, అదేవిధంగా జిల్లా మండల అధికారులు తక్షణం స్పందించి బాధితులను ఆర్థికంగా మరియు వీరికి పొలం ఇచ్చి ఆదుకోవాలని మా పిఎన్ యానాది మహానాడు తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. కావిలి నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే దగ్గుమాటి కావ్య కృష్ణారెడ్డి గారు ఈ రైస్ మిల్లు ఎస్టీ యానాది కాలనీ సందర్శించి బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి వీరికి 10 లక్షలు ఆర్థిక సాయం, వీరికి ఒక 3 ఎకరాలు పొలము ఇచ్చి ఆదుకోవాలని మా పిఎన్ యానాది మహానాడు తరపున మేము ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మనం ఎట్టా పోయిన బిడ్డను మనం తీసుకురాలేం, మీరు ధైర్యంగా ఉండాలి. మేము దీన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మీకు అన్ని విధాలుగా మా పిఎన్ యానాది మహానాడు అండగా ఉంటుంది. అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా మీకు అండగా ఉంటారు. ఇది మేము ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా మీ స్థానిక ఎమ్మెల్యే కావిలి నియోజకవర్గ ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్తాము. మీకు కూడా ఆయన కూడా అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటాడు. మీరు ధైర్యంగా ఉండండి. ఫస్ట్ అమ్మా బాధపడబాకండి. ఏమ్మా వాళ్ళకి ధైర్యం చెప్పమ్మా.
వీళ్ళకి బాధితులకి మనం ఆ మనోధైర్యం కల్పించి ఆ బాధితులకి అన్ని విధాలుగా భరోసా కల్పించడం జరిగింది. ఏదేమైనా చాలా బాధాకరం ఇది. ఇక్కడ మేము వచ్చి చూస్తే ఇక్కడ రైస్ మిల్ కాలనీ అంతా చాలా విషాదకరమైన ఛాయలతో చాలా రోధిస్తూ అంతా గ్రామం అంతా కూడా విషాద ఛాయలతో మునిగిపోయి ఉన్నారు. ఇక్కడ వీరికి ఆమె కన్న తల్లిని మనం ఓదార్చినా కూడా ఎంత ఓదార్చినా కూడా మనం ఓదార్చలేము, అలాంటి పరిస్థితుల్లో ఉండరు. వీరికి అంటే అంత చాలా బాధాకరమైన విషయం. దీన్ని తక్షణం సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్ళి బాధితులకు న్యాయం జరిగే వరకు మా పిఎన్ న్యాయవాది మహానాడు పోరాటం చేస్తుందని చెప్పి కూడా మేము ఒకసారి తెలియజేయడం జరుగుతుంది.